ఎవరు నువ్వు నమ్మావు? వాళ్ళు మోసం చేశారు, నువ్వు రెండోసారి వాళ్ళు నమ్మేవంటే తప్పెవరిది? నీదే. ప్రేమ అని చెప్పి తిరిగావు, ప్రేమలో మోసపోయావు, నీకు అర్థమైంది మోసపోయావని. మరలా మోసం చేసిన వ్యక్తితోనే మాట్లాడుతున్నావంటే, మరలా మోసపోయావంటే కారణం ఎవరు? నువ్వే. ఏదో బిజినెస్ అన్నావు, ఎవరో పార్ట్నర్ అన్నావు, వాళ్ళతో కలిసి ఇన్వెస్ట్మెంట్ చేసావు, నష్టపోయావు, ఏడ్చావు. మరలా రెండవసారి కూడా అదే నిన్ను మోసం చేసిన వ్యక్తితోటే, నిన్ను గాయం చేసిన వ్యక్తితోటే, నిన్ను దెబ్బతీసిన వ్యక్తితోనే నువ్వు కలిసి మరలా బిజినెస్ చేస్తున్నావు అంటే నిన్నేమనాలి? ఒకసారి నష్టపోయిన తర్వాత జ్ఞానోదయం కావాలి కదా నీకు. ఒకసారి దెబ్బతిన్న తర్వాత నీకు పరివర్తన రావాలి కదా. ఒకసారి గాయపడిన తర్వాత నీకు జ్ఞానం రావాలి కదా. ఒకసారి ఏడ్చిన తర్వాత నీకు బుద్ధి రావాలి కదా. డియర్ సిస్టర్, డియర్ బ్రదర్, గడిచిన కాలంలో నువ్వు ఎక్కడెక్కడ దెబ్బతిన్నావు, మరలా అదే ప్లేస్లో నువ్వు కనపడుతున్నావు అంటే మరలి దెబ్బ తగలదా నీకు? గడిచిన కాలంలో ఎవరెవరితో కలిసి వెళ్ళటం ద్వారా, ఏ ఫ్రెండ్స్తో కలిసి తిరగడం వల్ల, ఏ చెడలవాట్లకు నువ్వు బానిసవటం వల్ల నీ ఆరోగ్యం దెబ్బతిందో, నీ సమయం దెబ్బతిందో, నీ ఫ్యామిలీకి బ్యాడ్ వచ్చిందో, మరలా సెకండ్ టైం నువ్వు అదే రిపీట్ చేస్తున్నావు అంటే నిన్నేమనాలి? దేవుడు ఆల్రెడీ నీతో మాట్లాడాడు. నువ్వు కొంతమందితో కలవకూడదు, కొన్ని ప్లేసెస్కి వెళ్ళకూడదు, నీ ఆలోచన విధానం మార్చుకోవాలి, నీ మాట తీరు మార్చుకోవాలి, నీ బుద్ధి మార్చుకోవాలి, నీ స్వభావం మార్చుకోవాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి. గర్వాన్ని చంపే, అహంకారాన్ని చంపే, అసూయ చంపే, స్వార్థం చంపే, ఈర్ష్య చంపే. నేను చెప్పినట్టుగా బ్రతకని దేవుడు నీతో చెప్పిన తర్వాత కూడా దేవుడు చెప్పినట్టు కాకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు జీవించి దెబ్బ తిన్నావంటే దానికి దేవుడు కారణమా?